అడగకుండా ఏది ఇచ్చినా విలువ ఉండదంటారు. ఎవరు ఏం అడగకముందు ఇస్తే దానికి ప్రాముఖ్యత ఉండదు అని అంటారు. కేసీఆర్ కూడా అదే చేశారా? రైతుల కష్టాలు చూసిన వ్యక్తిగా, రైతు చేస్తున్నట్టు వ్యవసాయాన్ని, ఆయన రైతు యొక్క ఖర్చుని, ఆ పెట్టుబడిని, అందులో ఉన్నటువంటి నష్టాలను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఏదైనా చేయాలి, రైతులు తలెత్తుకొని సమాజంలో జీవించేలా, రైతును రాజును చేసేలా ఏదైనా చేయాలి రైతుల కోసం అని బాగా ఆలోచించి రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందించారు. రైతు తన వ్యవసాయ కార్యక్రమాల కోసం పడినటువంటి ఒక డబ్బును వినియోగించుకుంటున్నాడు. తర్వాత పంట అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బును తన సొంత అవసరాల కోసం వాడుకున్నాడు. ఇది ఎవరు అడగలేదు. కేసీఆర్ గారు తనకు తానుగా ఆలోచించి ఇచ్చాడు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తానని. ఏమైంది నేడు? ఏ ఒక్క పథకమైనా అమలైందా? 6 గ్యారంటీలని 400 చిల్లర హామీలు ఇచ్చారు. ఎక్కడ పోయింది గ్యారంటీలు? అన్నీ సైడ్ ట్రాక్ అయిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సంఘటనలు పట్టుకొని ఈ హామీలను పక్కకు తోసేశారు. కేసీఆర్ అంటే ఒక పదం కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక భరోసా. ఎవరు అడగకుండానే రైతుల కోసం, ఒక రైతు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక సగటు సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఒక రైతు చనిపోతే ఆ యొక్క రైతు జీవితం రోడ్డు మీద, ఆ రైతు యొక్క కుటుంబం రోడ్డు మీద పడకుండా రైతు సంక్షేమం కోసం రైతు బీమా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతు చనిపోయిన వెంటనే ఒక 15 రోజుల్లో 5 లక్షల రూపాయల చెక్కు ఆ ఇంటికి చేరుతుందంటే ఇది ఎంత మంచి పథకం అండి. ఇలాంటి ఒక పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పక్కకు నెట్టేసింది. ఎంతమంది రైతులు చనిపోతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో. కరెంటు కరెక్ట్గా లేదు, కాలువల ద్వారా నీళ్లు లేవు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మీ ఊర్లలో చర్చకు తీసుకురండి. ట్రాన్స్ఫార్మర్లు ఏ విధంగా ఉన్నాయి, లోడ్ కరెక్ట్ రావట్లేదు, కరెంటు ఎన్ని మోటార్లు కాలిపోతున్నాయి. ఒక్కసారి మనం ఎలక్ట్రిక్ షాపులు, మోటార్ వైండింగ్ షాపుల దగ్గరికి పోతే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మోటార్లు. ఎక్కడ పోయింది? పేలవమైన ప్రదర్శన, తెలివిలేని సన్నాసి పాలన ఇందుకు నిదర్శనం. అవగాహన లేని పాలన. తెలియకపోతే తెలుసుకోవాలి. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో రైతులను ఇబ్బంది పెడతా అంటే చూస్తూ ఊరుకునేది ఉండదు గుంపు మేస్త్రి. కేసీఆర్ అంటే రైతు నేస్తం. రైతులకు అన్యాయం జరుగుతుంది అంటే కేసీఆర్ కాదు, కేసీఆర్ వెనుకున్న సైన్యం కూడా ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త. జై తెలంగాణ, జై కేసీఆర్.